హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వెజిటబుల్స్ ఏసి రాగి రొట్టె చేశాను. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ, డిన్నర్‌లో కానీ, స్నాక్‌లా కానీ ఎలా అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం. ముందుగా క్యారెట్, రాడిష్ అండ్ బీట్రూట్‌ని తురుముకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకొని, రాగి పిండి ఒక కప్ తీసుకున్నాను. అలాగే మునగాకు, కరివేపాకు, కొత్తిమీర కూడా తీసుకున్నాను. సో, ఇవన్నీ ఒక బౌల్‌లోకి పెద్ద బౌల్‌లోకి యాడ్ చేసుకోవాలి. సో, రాడిష్, క్యారెట్ అండ్ బీట్రూట్. సో, వీటిని సన్నగా తరుక్కోవాలి. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయని సన్నగా తరుక్కుని యాడ్ చేసుకుంటున్నాను. మునగాకు, కరివేపాకు, కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకున్నాను. సో, తగినంత ఉప్పు చూసుకొని వేసుకున్నాను. సో, మీకు ఉప్పు ఎంత కావాలో చూసుకొని వేసుకోండి. సో, దీన్నంతా బాగా వెజిటబుల్స్‌ని, రాగి పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. నేనిక్కడ జీలకర్ర యాడ్ చేయడం మర్చిపోయాను. సో, కొంచెం జీలకర్ర కూడా యేసుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేసేసుకోవద్దు. కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. కొంచెం పెద్ద పెద్ద సైజ్ ఉండల్లాగా తీసుకోండి. ఇంత సైజ్ తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోకుండా డైరెక్ట్‌గా రేకు మీద ఫస్ట్ రొట్టెలాగా ఇలా చేసుకుంటున్నాను. సో, స్టవ్ ఆన్ చేసేసుకుంటే ఆ హీట్‌కి చేయలేమనమాట. సో, అందుకోసమే ముందే రొట్టి స్ప్రెడ్ చేసుకొని రేకు మీద అప్పుడు దీనికి ఒక 4, 5 ఇలా హోల్స్ పెట్టుకుంటున్నాను బాగా వేగడానికి. సో, హోల్స్ పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ నేను సెసమే ఆయిల్, నువ్వుల నూనె యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. సో, యాడ్ చేసుకొని మూత పెట్టేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. అండ్ ఇది సిమ్‌లోనే కాల్చుకోవాలి. లేదంటే అస్సలు వేగదు రాగిపిండి. సో, నేను స్ప్రౌటెడ్ రాగిపిండి తీసుకున్నాను. ఇప్పుడు మన హెల్తీ వెజిటబుల్ రాగి రొట్టె రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.